ఈ మధ్య ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తుంది. ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా కానీ ఒకటే మాట, ఎఫ్సిఆర్ఏ బిల్. కేంద్ర ప్రభుత్వం అనేక స్వచ్ఛంద సంస్థల ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ని రద్దు చేసింది. విదేశాల నుంచి వచ్చే డబ్బుపై విపరీతమైన ఆంక్షలు విధించింది. దీనిపై దేశంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఒకవైపు ప్రభుత్వం ఎన్జిఓల గొంతు నొక్కుతుందని కొందరు అంటున్నారు. దేశ భద్రత కోసం ఈ పని ఖచ్చితంగా చెయ్యాలని ప్రభుత్వం చెబుతుంది. అసలు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు రాకముందు దేశంలో పరిస్థితులు ఎలా ఉండేవి? ఈ చట్టం వచ్చిన తర్వాత దేశంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఒకవేళ ఈ కఠినమైన చట్టం రాకపోతే దేశంలో ఎంత పెద్ద ప్రమాదం జరిగేది? అసలు ఈ బిల్లుని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఎవరు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు వల్ల దేశానికి జరగబోయే మేలేంటి? ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయం తెలుసుకుందాం. ఎలాంటి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నా. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలలో విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన డబ్బెంతో తెలుసా? 55,741 కోట్లు. 1 కోటి 2 కోట్లు కాదు, 55,741 కోట్లు. మన దేశంలో ఉన్న 13,520 ఎన్జిఓ సంస్థలకి ఈ పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఏ సేవా కార్యక్రమాలు చేశారు? ఎప్పుడైనా విన్నారా మీరు ఇండియాలో ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు విదేశాల నుంచి వచ్చిన డబ్బుతో సేవ చేశారని? అలాంటప్పుడు సేవ పేరుతో తీసుకొచ్చిన ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? నిజంగా సేవ చేస్తున్నారా, లేదా దేశద్రోహం చేస్తున్నారా, లేదంటే మతం మార్పిళ్లు చేస్తున్నారా? దీన్ని కనుక్కోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ బిల్ 2026ని తీసుకొచ్చింది. కానీ ఈ బిల్లును చూస్తే దేశంలో చాలా ఎన్జిఓ సంస్థలు, చాలా పొలిటికల్ పార్టీలు, చాలామంది జనాలు గజగజ వణుకుతున్నారు. దేనికి? ముందుగా ఎఫ్సిఆర్ఏ బిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. అందరికీ అర్థమయ్యేలా సింపుల్గా క్లియర్గా చెప్తా చూడండి. విదేశాల నుంచి వచ్చే డబ్బుని పర్యవేక్షించే చట్టం, అంతే. విదేశాల నుంచి మన దేశానికి ఎంత డబ్బు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరు పంపిస్తున్నారు, దేనికి ఖర్చు చేశారు, ఎంత ఖర్చు చేశారు అని చూసే ఒక లెక్క, అంతే. అంతకు మించి ఏమీ లేదు. దీన్ని కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కూడా నేను క్లియర్గా చెప్తాను. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ కఠినమైన చట్టం ఇండియాలోనే ఉందనుకుంటారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ప్రపంచంలో చాలా దేశాలలో ఇలాంటి కఠినమైన చట్టాలు ఉన్నాయి. అమెరికా మన మీద పడి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, ఇండియాలో ఇలాంటి చట్టం తెచ్చారని. వీడిని ఒక్కసారి చూడండి. వీడి పేరు రీలే మురో. వీడు ఒక అమెరికన్. వీడు అంటాడు ఇండియాలో ఇలాంటి చట్టం తేవడం క్రిస్టియన్స్ మీద దాడి అంట. అసలు ఈ చట్టానికి క్రిస్టియన్స్ మీద దాడికి సంబంధం ఏంటి? సేవ పేరుతో తెచ్చిన డబ్బుకి లెక్క చెప్పమంటే క్రిస్టియన్స్ మీద దాడి అంటారేంటి? అంటే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, సేవ కోసం తెచ్చిన డబ్బుని నిజంగా సేవ కోసం వాడుతున్నారా, లేదంటే క్రిస్టియన్స్ కోసం వాడుతున్నారా? మళ్ళీ ఎదవలు వాళ్ళ దేశంలో ఈ చట్టాన్ని పెట్టుకున్నారు. అమెరికాలో 1938 నుంచి కూడా ఈ చట్టం ఉంది, ఎఫ్ఐఆర్ఏ పేరుతో. అలాగే యూకేలో కూడా ఉంది, ఎఫ్ఐఆర్ఎస్ అని. ఆస్ట్రేలియాలో ఎఫ్ఐటిఎస్, కెనడాలో ఎఫ్ఐటిఏఏ. ఈ పేరుతో వాళ్ళ దేశాలలో ఈ చట్టం ఉంది. వాళ్ళు వాళ్ళ దేశంలో చేసుకుంటే మంచి, మనం మన దేశంలో చేసుకుంటే తప్పు. ఎందుకు తప్పు అంటే ఈ చట్టాన్ని మనం మన దేశంలో అమలు చేస్తే మన దేశంలో వాళ్ళ ఆటలు సాగవు కదా, అందుకు తప్పు అంటున్నారు. కాబట్టి విదేశాల నుంచి వచ్చే డబ్బులపై నిఘా పెట్టడం అనేది మన దేశాన్ని మనం కాపాడుకున్నట్టే. దీంట్లో తప్పుపట్టడానికి ఏమాత్రం లేదు. దీన్ని కూడా తప్పుపడితే వాళ్ళు ఖచ్చితంగా దేశద్రోహులు అవుతారు. దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎలా అవుతారు చెప్పండి? సరే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా 55,741 కోట్లని. అక్కడికి పోదాం. ఇంత డబ్బును చూసి చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బో ఇండియాలో చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, చాలామందికి సేవ చేస్తున్నారు అనుకుంటారు. కానీ ఇదంతా ఫేక్. ఈ స్వచ్ఛంద సంస్థలన్నీ పేపర్ మీదనే ఉంటాయి, నిజంగా ఉండవు. ఒక లెక్క ప్రకారం 2026 నాటికి 22,498 స్వచ్ఛంద సంస్థలు ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ని కోల్పోయాయి. అంతేకాకుండా 15,000 స్వచ్ఛంద సంస్థలు ఎక్స్పైర్ అయిపోయాయి. ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్నున్నాయో తెలుసా? 14,448 స్వచ్ఛంద సంస్థలు మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు 40,000కి పైగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు ఇప్పుడు కేవలం 15,000 కంటే తక్కువగా ఎందుకున్నాయి? ఎందుకంటే అవన్నీ పేపర్ మీదనే ఉండి విదేశాల నుంచి వచ్చే డబ్బుల్ని దొబ్బిదిన్నాం తప్ప నిజంగా ఉండే సంస్థలు కావు. అందుకే కేంద్ర ప్రభుత్వం వీటి లైసెన్సులన్నింటినీ రద్దు చేసింది. ఇండియాలో చాలామంది ఎదవలు ఉన్నారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళేమంటారంటే లేదు వాటికి లైసెన్స్ ఎట్టా రద్దు చేస్తారు,
వాటికి మళ్ళీ లైసెన్స్ ఇవ్వాల్సిందని మాట్లాడుతున్నారు. ఇలాంటి ఎదవల్ని ఏ చెప్పుతో కొట్టాలో, ఆ చెప్పుకి ఏమి రాసి కొట్టాలో మీ నిర్ణయానికి వదిలేస్తున్నా. అసలు ఈ బిల్లు రాకముందు ఇండియాలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో తెలుసా? చాలా ఘోరంగా ఉండేవి. విదేశాల నుండి ఎవరైనా సరే, ఏ సంస్థ అయినా సరే ఇండియాలోకి ఎంతంటే అంత డబ్బులు పంపించేది. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరికి వస్తుందో, దేనికి వాడుతున్నారో ఒక ఊరు లేదు, పేరు లేదు. అలా ఉండేది పరిస్థితి. విదేశాల నుంచి వచ్చే వేల కోట్ల డబ్బుని కొన్ని సంస్థలు తీసుకొని వాటిని చిన్న చిన్న సంస్థలకి పంచిచ్చేవి. ఏది? దొంగలు ఊర్లు పంచుకున్నట్టు. ఇలా పంచే సమయంలో మధ్యలో బ్రోకర్ గాళ్ళు తినేవి తింటూనే ఉంటారు. ఒక లెక్క ఉండేది కాదు, ఒక పత్రం ఉండేది కాదు. ఆఖరికి మన దేశంలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా ఈ లెక్క తెలిసేది కాదు. అంతేకాకుండా పేద ప్రజలకి సేవ చేయడానికి, విద్య, వైద్యం అందించడానికి తెచ్చిన డబ్బుల్ని ఎన్జిఓ సంస్థలు నడిపే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకే అయిపోయాయి. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో మీటింగులు, వాళ్ళ కార్లు, విదేశీ ప్రయాణాలు. ఒక లెక్క ప్రకారం విదేశాల నుంచి వచ్చే డబ్బులలో 60 నుంచి 70% వీళ్ళ ఖర్చులకే అయిపోయాయంట. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని వేల కోట్ల డబ్బు ఎక్కడికి పోతుందో. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒకవేళ ఇండియాలో ఇంత కఠినమైన చట్టాలు తేకపోతే మన దేశంలో ఎన్ని ఘోరాలు జరిగాయో తెలుసా? అందులో మొదటిది దేశ అభివృద్ధి చెందే ప్రాజెక్టులని అడ్డుకోవడం. వేరే దేశంలో ఉన్న వాళ్ళు మన దేశానికి ఊరికే డబ్బులు పంపించట్లే, లేదంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువై పంపించట్లే. వాళ్ళకి మన దేశంలో ఏదైనా పని ఉన్నప్పుడు ఈ డబ్బు ద్వారా చేసుకోవడానికి, ఈ డబ్బు ద్వారా చేపించుకోవడం కోసం ఇలాంటి డబ్బులు పంపిస్తున్నారు. అంటే మన దేశంలో ఏదైనా అభివృద్ధి పని జరిగినప్పుడు ఆ పని వాళ్ళకి నచ్చదు కదా, అప్పుడు ఈ డబ్బు తిన్న వాళ్ళ ద్వారా ఆ పనిని అడ్డుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే జనాల్ని రెచ్చగొట్టి ఆ పనిని అడ్డుకోవడం కోసం ధర్నాలు చేపిస్తారు. రీసెంట్గా ఢిల్లీలో జరిగింది కూడా అదే. పేపర్ లీకా పాడా, వాళ్ళకి కావాల్సిన పనిని చేయించుకోవడం కోసం పేపర్ లీక్ అనేది ఒక వంక, స్టూడెంట్స్ని రెచ్చగొట్టి ఆ ధర్నా చేశారు అంతే. ఇందులో రెండోది ఏంటంటే మత మార్పిళ్ళు చేయడం. సేవ పేరుతో డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బు సాయంతో మన మతంలో ఉన్న ప్రజల్ని వాళ్ళ మతంలోకి మార్చుకుంటారు. ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, కొన్ని గిరిజన ప్రాంతాలు ఉంటాయి, అక్కడ వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని టార్గెట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, మీరు మా దేవుని నమ్ముకోండి, మా దేవుడు మీకు మంచి చేస్తారని చెప్పేసి వాళ్ళకి కొంత డబ్బు ఇస్తాడు. వాళ్ళు ఏంటంటే ఆ డబ్బు చూసి ఆ డబ్బుకి ఆశపడి మా కష్టాలను తీరిపోతాయని చెప్పేసి వాళ్ళు కూడా మతం మారుతారు. ఆ తరువాత మతాల మధ్య చిచ్చు పెడతారు. ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళు కొట్టుకుంటారు, దేశంలో గొడవలు అవుతాయి, దేశం అభివృద్ధి ఆగిపోతుంది. ఇది వాళ్ళకి కావాల్సింది. ఇందులో మూడోది ఏంటంటే ఉగ్రవాదం, దేశద్రోహుల్ని పెంచడం. అన్నిటికంటే ఇది చాలా పెద్ద ప్రమాదం. సేవ పేరుతో డబ్బులు తీసుకొచ్చి ఈ డబ్బుని దేశ ద్రోహులకి వాడతారు. అంటే వాళ్ళు ఈ డబ్బుని తీసుకొని దేశంలో గొడవలు లేపడం కోసం, దేశంలో బాంబులు పెట్టి జనాల్ని చంపడం కోసం, ఇలాంటి వాటి కోసం వాడతారు. ఇందుకోసమే మన దేశంలో ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండడం కోసమే మన కేంద్ర ప్రభుత్వం FCRA బిల్లుని తీసుకొచ్చింది. అందులో కఠినమైన రూల్స్ పెట్టింది. దీన్ని కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కదా. అంటే వాళ్ళు ఎవరో వాళ్ళని ఏమనాలో మీ ఇష్టం. అంటే వాళ్ళందరూ ఇలా వచ్చిన డబ్బుల్ని తిని అలవాటు పడ్డ వాళ్ళు అనమాట. తిని బాగా బలిసిన వాళ్ళు. ఒకసారి ఈ డబ్బును ఆపేస్తే వాళ్ళకి ఊపిరాడదు కదా, అందుకోసమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండడం కోసమే మన కేంద్ర ప్రభుత్వం FCRA బిల్లులో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలు ఏందో ఒకసారి చూద్దాం. ముందుగా ఏంటంటే విదేశాల నుంచి వచ్చే డబ్బులు ఎలా పడితే అలా తీసుకోవడానికి వీల్లేదు. ఆ డబ్బుని తీసుకోవాలంటే ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్న SBI బ్యాంకు ద్వారానే తీసుకోవాలి. అంటే NGO సంస్థలకి ఆ బ్యాంకులో ఒక అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్లో మాత్రమే విదేశీ డబ్బులు పడాలి, వాళ్ళకి వచ్చే డబ్బులు. దీనివల్ల ఏంటంటే విదేశాల నుంచి ఎంత డబ్బు వస్తుందనేది ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది, ఒక లెక్క తెలుస్తుంది. ఇంకో రూల్ ఏంటంటే ఒకరికి వచ్చిన డబ్బుల్ని వేరే సంస్థలకి పంచకూడదు. అంటే ఇప్పుడు నేను ఒక 1000 కోట్లు తీసుకొని వాళ్ళకొక 100 కోట్లు, వాళ్ళకొక 100 కోట్లు అట్లా పంచకూడదు. ఎవరి ఖాతా వాళ్ళకే ఉండాలి, ఎవరి డబ్బు వాళ్ళకే ఉండాలి, ఎవరి లెక్క వాళ్ళే. ఒకరి డబ్బు ఒకరు తీసుకోకూడదు. ఇందులో ఇంకో రూల్ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, విదేశాల నుంచి వచ్చే డబ్బులలో 60 నుంచి 70% వీళ్ళ ఖర్చులకే వాడుతున్నారని. అలా వాడకూడదు. ఆ డబ్బు మొత్తంలో కేవలం 10% మాత్రమే వీళ్ళ ఖర్చులు, మిగిలిన 90% ఖచ్చితంగా సేవకే వాడాలి. ఇందులో ఇంకో రూల్ ఏంటంటే ఆ అకౌంట్ తీసుకునే వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఉండాలి. అంటే వాళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ప్రూఫ్స్ ఉండాలి. అప్పుడు ఎవరికి డబ్బు వస్తుంది అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది. ఇంకో రూల్ ఏంటంటే ఈ డబ్బుని దేనికోసం తెచ్చారో దానికోసం మాత్రమే వాడాలి. ఎంత తీసుకొచ్చారు, ఎంత ఖర్చు చేశారు, దేనికి ఖర్చు చేశారు, ఇంకా ఎంత మిగిలిందని ప్రతి రూపాయి లెక్క చూపించాలి. ఈ డబ్బు ద్వారా ఎలాంటి మత మార్పిళ్ళు చేయకూడదు. అంటే ఆ మతానికి సంబంధించి ప్రచారాలు ఉంటాయి కదా,
ఆ ప్రచారాల కోసం ఈ డబ్బుని ఖర్చు చేయకూడదు. మన ప్రభుత్వం ఈ బిల్లులో ఈ రూల్స్ పెట్టింది. ఇందులో తప్పే ఉంది? కొంతమంది ఎదవలు దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారో, ఎందుకోసం వ్యతిరేకిస్తున్నారో ఇప్పుడు మాట్లాడుకుందాం. సింపుల్ విషయం, మనం ఇందాక మాట్లాడుకున్నట్టే. ఈ డబ్బుని తిని అలవాటు పడ్డోళ్ళు వ్యతిరేకిస్తారు. ఈ డబ్బుని తిని బాగా బలిచినోళ్ళు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తినడానికి అవకాశం ఉండదు కదా ఈ రూల్స్ ప్రకారం. తినడానికి అలవాటు పడ్డోడు ఏం చేస్తాడు? ఇంకా వ్యతిరేకించకుండా అలవాటు పడ్డాడు కదా, దాన్ని ఆపేసే వాడు వ్యతిరేకిస్తాడు అంతే. ఇంకా సింపుల్ విషయం అబ్బా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఒక 5 పిల్లగాళ్ళు ఉన్నారు. నువ్వు రోజు కూలికి పోయో ఏదో పని చేసో ఏదో నీ కష్టం నువ్వు పడి రోజుకు ఒక 1000 రూపాయలు తీసుకొచ్చి మీ పిల్లలకి మంచిగా ఒక 200 ఇచ్చుకుంటే వాళ్ళని పెంచుతున్నావు. అయితే నీ పక్కింటోడు వచ్చి ఈ డబ్బులు మీకేం సరిపోతాయి, మీ నానిచ్చే డబ్బులు మీకేం సరిపోతాయి, నేను మీకు ఇస్తా అని చెప్పేసి, నేను రోజుకి 1000 రూపాయలు ఇస్తాను చెప్పేసి మీ 5 పిల్లలకి రోజుకి 1000 రూపాయలు ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఆ డబ్బు వల్ల మీ పిల్లలు ఎంత చెడిపోతారు. కష్టం విలువ తెలియదు, రూపాయి విలువ తెలియదు, నీ ఇంటి విలువ తెలియదు, నీ విలువ కూడా తెలియదు. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడతారు, వాళ్ళకి అసలు పడదు, అన్నదమ్ములకి పడదు. లాస్ట్కి వచ్చేసరికి నీ ఇల్లే ఆగమైపోతుంది. ఇదే ఇప్పుడు జరిగేది. దీన్ని అడ్డుకోవడం కోసం నువ్వు ప్రయత్నిస్తావు కదా, అలాగే మన ప్రభుత్వం కూడా ఈ డబ్బును అడ్డుకోవడం కోసం, ఈ డబ్బులో ఒక లెక్క కోసం ప్రయత్నిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మన ప్రభుత్వం కూడా పూర్తిగా డబ్బులు తీసుకోవద్దని చెప్పట్లే, తీసుకోండి. సరే, విదేశాల నుంచి సేవ కోసం డబ్బులు తీసుకొస్తున్నారు కదా, సేవ కోసం తీసుకోండి, కానీ దాన్ని సేవ కోసమే వాడండి. దేనికి పడితే దానికి వాడమాకండి. ఒకవేళ వాడినా కానీ దేనికోసం వాడుతున్నారు, ఎంత వాడారు, ఇంకెంత మిగిలింది లెక్క చెప్పండి అంతే. అలాగే అడిగింది, అంతకుమించి ఏం అడగలే ప్రభుత్వం. దాన్ని కూడా కొంతమంది ఎద్దవాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇంకా వాళ్ళని ఏమనాలో ఒకసారి మీరే చెప్పండి. ఇప్పుడు ఈ చట్టం వల్ల మన దేశానికి ఎంత మంచి జరుగుతుందో ఒక్కసారి చెప్తా వినండి. విదేశాల నుంచి వచ్చే డబ్బులకి ఒక లెక్క ఉంటుంది. ఎంత వస్తుంది, ఎంత ఖర్చు చేశారు, ఎంత మిగిలిందని ప్రభుత్వానికి తెలుస్తుంది. దేశ భద్రత పెరుగుతుంది. విదేశం వాళ్ళు మన దేశంలో గొడవలు పెట్టడానికి, మత మార్పిడి చేయడానికి, మన అభివృద్ధిని అడ్డుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే ఈ చట్టం వల్ల నిజమైన సేవ చేస్తారు. అంటే నిజంగా సేవ కావాల్సిన వాడికి సేవ అందుతుంది. మధ్యలో బ్రోకర్ గారులు తినకుండా, దుబ్బి తినకుండా, బలవకుండా నిజంగా ఎవరికైతే సేవ కావాలో, ఎవరికైతే అవసరం ఉందో వాడికి ఖచ్చితంగా సేవ అందుతుంది. ఆ వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇది ఈ బిల్లు వల్ల వచ్చే లాభం. ఒకవేళ ఈ బిల్లు లేకపోతే మన దేశానికి వచ్చే నష్టం ఇది. నేనైతే క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ FCRA బిల్లు గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.